ఈ కూడికలో పాలు పొందిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరినీ మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించుదురుగాక. సంతోషంగా ఉన్నవారు, దేవుని దగ్గర నుండి మేము పొందుకున్నాం అన్నవారు విశ్వాసంతో రెండు చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కూడికల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఇచ్చిన మాట మనం ధ్యానం చేసుకుందాం. రూతు పుస్తకము 3వ అధ్యాయము రూతు పుస్తకము 3వ అధ్యాయము 10వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి, భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. ఆమేన్, హల్లెలూయా. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె పేరు రూతు. ఈ రూతు మోయాబు దేశానికి సంబంధించి ఆవిడ, మోయాబు దేశంలో ఉండినటువంటి ఆవిడ విగ్రహారాధికురాలు, అన్య దేశస్థురాలు. అన్యుల కుటుంబంలోంచి దేవుడు అనాది కాలంలోని రూతుని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆమె నయోమి కుటుంబంలో చేర్చుకున్నాడు. మీకంతా తెలిసిన సంగతే. నయోమి రొట్టెల ఇల్లును విడిచి ఎక్కడికి వెళ్ళింది? చెత్త కుప్పైన మోయాబు దేశానికి వెళ్ళింది. మనం ఎప్పుడు కూడా బెత్లెహేంలోనే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఉండాలి? బెత్లెహేం. బెత్లెహేం అనగా రొట్టెల ఇల్లు. మీ మందిరం ఏంటి? మీకు బెత్లెహేం. స్తోత్రం చెప్పండి. మోయాబు అనగా లోకం. మోయాబు అనగా లోకం. చాలా సంఘాల్లో లోకం వచ్చి సంఘంలోకి వచ్చేస్తుంది. సంఘంలో ఏం కనిపిస్తుంది? లోకం కనిపిస్తుంది. బెత్లెహేముగా ఉన్న సంఘాలు ఈ రోజున ఎలా మారిపోతున్నాయి? చెత్త కుప్పల్లా మారిపోతున్నాయి. అలాగే మందిరం బెత్లెహేం అంటే నీ ఉంటున్నటువంటి నీ కుటుంబం కూడా నీకు ఎలా ఉండాలి? నీ కుటుంబం కూడా ఎలా ఉండాలి? ఒక చిన్న బెత్లెహేం. స్తోత్రం, హల్లెలూయా. అలాగే నీ వ్యక్తిగత జీవితం కూడా, నీ మట్టుకు నీవు కూడా ఎలా మారాలి? బెత్లెహేముగా ఉండాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ మందిరము బెత్లెహేం. చెప్పండి అందరూ. ఇది ఒక బెత్లెహేం, ఇది ఒక రొట్టెల ఇల్లు. ఇక్కడికి వచ్చిన వారి యొక్క ప్రతి ఒక్కరి ఆకలి తీర్చబడుతుంది. అయిపోయింది. నీ కుటుంబం కూడా ఒక బెత్లెహేంగా మారాలి. నీ దగ్గరికి అప్పుడప్పుడు కొందరు వస్తూ ఉంటారు. కాకమ్మ కౌరులు చెప్పడానికి కాదు, ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోవడానికి కాదు. నీ ద్వారా వాళ్ళు తృప్తి, లేకపోతే నీ దగ్గర ఏదో ప్రభు ద్వారా నువ్వేదో పొందుకున్నావని, వారి ఆకలిని నువ్వు తీర్చగలవని, వారికి ప్రభువుని గురించి ఏదో కొన్ని మాటలైనా నీవు చెప్తావని, ప్రభువుని గురించి వారికి అర్థమయ్యేటట్లుగా
ప్రకటిస్తావని, సువార్త ప్రకటిస్తావని, దేవుని మందిరం గురించి, బెత్లెహేం గురించి వారికి తెలియజేస్తావని ఆశతో కొంతమంది అప్పుడప్పుడు ఇంటికి వస్తుంటారు. గనుక అనేకుల ఆకలిని తీర్చేటువంటి ఒక బెత్లెహేముగా మన ఇల్లు కూడా ఉండాలి. ఆమేన్ చెప్పండి. దరిద్రపు గొట్టిదిగా ఉండకూడదు, చెత్త కుప్పలా ఉండకూడదు. ఏమండి, ఏమీ లేని దానిగా ఉండకూడదు. ఎప్పుడు చెప్తా ఉంటారు సేవకులు, మందిరానికి ఏ సమయంలోనైనా ఎవరైనా వస్తారు అని చెప్పేసి వారి కోసం కొంచెం ఎక్కువగానే ఆహారం ఎప్పుడు కూడా వండి పెట్టాలి అని ఆ భక్తుడట అక్కడ పరిచయం చేసి ఆవిడికి చెప్పారు. మన మందిరం రొట్టెల ఇల్లు. ఈ రొట్టెల ఇంటికి ఆకలిని తీర్చుకోవడానికి ఎప్పుడైనా ఎవరైనా క్రొత్త వాళ్ళు కూడా రావచ్చు. అందుకని ఎక్కువగా రొట్టెలు చేయండి, ఎక్కువ ఆహారాన్ని వండండి అని చెప్తున్నారు పెద్ద పాస్టర్ గారు. ఈ పరిచయం చేసేవారు ఎవరు వస్తారులే, ఎప్పుడు మనమే కదా తినేది రొట్టెలు, మనమే కదా పాస్టర్ గారి దగ్గర ఉండేది, మనమే కదా భోజనాలు చేసేది అని చెప్పేసి వాళ్ళ మట్టుకు వాళ్ళకే ఏదో కొద్దిగా సరిపడంత వండుకున్నారంటాడు. ఈ లోపల అనుకోకుండా ఒక 7 మంది క్రొత్త వారు వచ్చారు. ఈ రొట్టెలు ఇంటికి అనుకోకుండా ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అది రొట్టెలు ఇల్లు అని తెలుసుకున్న వెంటనే అక్కడ మా ఆకలి తీర్చబడుతుంది, అక్కడ మేము తృప్తి చెందుతాం, అక్కడ తినుచున్న ఆహారం ద్వారా మేము బలపరచబడతాం, మేము పోషించబడతాం, మేము స్వస్థత పొందుతాం అని అనేకులు వస్తూ ఉంటారు. ఎవరిని కాదనలేం కదా. విశ్వాస గృహ నిర్వాహకుడు ఎవరిని కూడా కాదనక వచ్చిన వారందరికీ ఆహారాన్ని వడ్డించాలి ప్రేమతో. ఆమేన్ చెప్పండి. బెత్లెహేములో అందరూ ప్రేమగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. లేదులే పో, ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉంటాం అనొచ్చా? అనకూడదండి. బెత్లెహేం అడుక్కునేవాడు వచ్చాడు, అమ్మా ఓ అమ్మో తలే కొంచెం బాగుంటే వద్దన్నే తాపరించాం, ఇంకా మేమే తినలేదు, నీకెక్కడ పెట్టాలి? అలా చూస్తున్నారేంటి? అట్లా ఎప్పుడు కూడా మనం ఎవరిని చేదరించుకోకూడదండి. ప్రభు మనల్ని రక్షించారు, మనల్ని ఆస్వాదించారు, మనల్ని ఒక బెత్లెహేమ్గా చేశారు. నీ ఒక బెత్లెహేం, నీ కుటుంబం ఒక బెత్లెహేం, నీ ఇల్లు ఒక బెత్లెహేం, నీ వెళుతున్న మందిరం ఒక బెత్లెహేం. స్తోత్రం చెప్పండి. ఈ బెత్లెహేం ఖ్యాతి నొందిన బెత్లెహేం. హల్లెలూయా. రేపటి వాగ్దానం అదే నాకు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఖ్యాతి నొందబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి బిడ్డలారా, అనేకుల ఆకలి తీర్చబడాలని వచ్చారు. రొట్టెలింటికి వచ్చారు, బెత్లెహేంకి వచ్చారు, మందిరానికి వచ్చారు, విశ్వాస గృహానికి వచ్చారు. అయ్యగారండి కొత్తగా 7 మంది వచ్చారండి, వాళ్ళకి వడ్డించడానికి ఆహారం కొంచెం ఉందండి, సరిపోదండి, కొంచెం సాంబార్ ఉందండి అంటుంటే ఆ పెద్ద పాస్టర్ గారు అంటారు, ఉన్నదే ప్రార్థన చేసి వాళ్ళకి మొదట వడ్డించండి. ఆ 7 మందికి వడ్డించక ఇంకా మిగిలే ఉందంట. స్తోత్రం చెప్పండి. అంత గొప్ప విశ్వాసం అండి. హల్లెలూయా. ఆ రోజున ఎలీషా దైవజనుడు ప్రార్థన చేయగా పిండి తొట్లో, నోరు తెచ్చి గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, ఏమవలేదు. పిండి తొట్లో పిండి అవ్వలేదు, నూనె బుట్లో నూనె అవ్వలేదు. సూర్యమంట ఉన్నారేంటి? మేము ఉండాలి కదా అలసిపోయి. వీరేదో పెద్ద 4 రోజుల నుంచి ఉపవాసాలు చేసినట్టు ఉన్నారు. ఆ మొఖాలు అట్టున్నాయి. నవ్వండి, కొంచెం నవ్వుతూ హల్లెలూయా చెప్పండి. సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. ఏమండి,
ఏం చెప్పాను నేను? ఎలీషా దైవజనుడు ప్రార్థన చేయగా వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టగా పిండి తోటలో మొదట ఎలీషా గారు తిన్నారు, తృప్తి చెందారు, ఆకలి తీర్చబడింది. పిండి తోటలో పిండి, నూనె బుడ్లో పొంగి పొర్లుతుంది. అట్లాగా ముంగమూరి దేవదాసయ్య గారు, బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ముంగమూరి దేవదాసయ్య గారు ప్రార్థన చేయగా, వెళ్ళు వడ్డించండి, ముందు వాళ్ళకి వడ్డించండి, తర్వాత మీరు తిందిరిగా లాగండి, కంగారు పడకండి, ముందు వాళ్ళకి వడ్డించండి. అందరికీ వడ్డించగా అసలు ఆ గిన్నెలో ఆహారం ఎంత తోడినా వస్తూనే ఉంది. ఎంత గొప్ప విశ్వాసం అండి! హల్లెలూయా. భక్త సింగ్ గారు ట్రైన్ ఎక్కాలి, పలానా ఊరు వెళ్ళు, భక్సింగ్ నా కుమారుడా, పలానా ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళాలి, సిద్ధపడు. అయ్యా నా దగ్గర ₹1 కూడా, రైల్లో వెళ్ళడానికి టికెట్ కొనడానికి నా దగ్గర డబ్బులు, నేను నీకు ఇస్తాను కదా, నువ్వు వెళ్ళు. వెళ్ళారు భక్తి సింగ్ గారు. ప్రభువా నన్ను సిగ్గుపరచొద్దయ్యా, నా దగ్గర ₹1 కూడా లేదు, ముందే నేను నీకు చెప్తున్నా, నువ్వే చూసుకోవాలి అని వెళ్ళారు. ప్రభు అంటారు, లైన్లో నిలబడు, లైన్లో ఏది టికెట్ తీసుకోవడానికి లైన్లో నిలబడు భక్త్ సింగ్, లైన్లో నిలబడు. అందరూ తీసుకుంటున్నారు, టికెట్ తీసుకోవడానికి డబ్బులు జోబులో లేవు, అందరూ తీసేసుకుంటున్నారు. పలానా ఊరికి టికెట్, నాగపూర్కి టికెట్, నాగపూర్కి టికెట్. భక్త్ సింగ్ గారు వంతు వచ్చింది, టికెట్. ఇప్పుడు చెయ్యి లోపల పెడితే డబ్బులు ఇస్తే టికెట్ ఇస్తారు. ప్రభా నా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి అట్లాగే జోబులో చేయి పెట్టుకుంటే డబ్బులు పుట్టాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎంత గొప్ప విశ్వాసం! మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? లేనిది. ట్రిక్ చెప్తాను ఈరోజు, ట్రిక్ చెప్తాను, విశ్వాసానికి ట్రిక్స్. ఊరికే ప్రార్థన చేస్తారు, అబద్ధపు ప్రార్థనలు, ఊరికే ప్రార్థన చేస్తారు, స్వార్థపు ప్రార్థనలు. అట్లా చేయొద్దండి, నిజంగా చేయండి. అయ్యా నువ్వు లేనిది ఇప్పుడు నాకు లేదు ఉన్నట్టుగా చేయాలి, అంతే. కూర్చో అట్లాగా, లేనిది ఉన్నట్టుగా ఆయన చేయబోతున్నాడు, నమ్మట్లాగా. భక్త్ సింగ్ గారు నమ్మారు, ప్రభా నువ్వే చూసుకున్నా, ఆయనకి నాకు ఎగ్రైతే ఏం లేదు. వెళ్ళి అలాగ క్రియ జరిగించారు. ఏం చెప్పారో లోబడ్డారు, వెళ్ళమన్నారు, వెళ్ళారు, లైన్లో నుంచున్నారు. ఇప్పుడు నువ్వు చేయబెట్టి లోపల జోబులో చేయబెట్టు. ఇప్పుడు జోబులో చేయబెడితే ఆ టిక్కెట్కి ఎంత డబ్బులు కావాలో అంత డబ్బులు దొరికాయి. తీసి అట్లా ఇవ్వగానే హల్లెలూయా, విశ్వాసాన్ని ఘనపరిచాడు దేవుడు. దేవుని మీద విశ్వాసం ఉంచండి, ఆ విశ్వాసాన్ని దేవుడు ఘనపరుస్తాడు. శూన్యంలో అసలు నీ దగ్గర ఏమీ లేదు, అంత శూన్యంగా ఉంది సార్, ఏం కనబట్టలేదు, అంత శూన్యం. ఓకే, ప్రభు ఎవరంటే శూన్యములో ఆఫ్టర్ నీ అవసరత తీరదా, మళ్ళీ ప్రార్థన చేసేస్తావు. శూన్యంలో సృష్టిని కలిగజేసిన దేవుడు భయ్యా, లేనిది ఉన్నట్టుగా. అని అబద్ధ ప్రార్థనలు నమ్మట్లా, ఉత్తి ప్రార్థనలు చేస్తారు. ఎందుకు ఇవన్నీ ట్రిక్స్ ఫాలో అవ్వండి. నమ్మాలి. మొదట శూన్యములో సృష్టిని ఆయన కలుగు చేశాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు, ఆరిన నేలగా. మామూలు కార్యం అది, నమ్ము. అంతటి కార్యాన్ని చేసిన దేవుడు నా జీవితంలో ఈ కార్యం జరిగించయ్యా, అడిగి చూడండి. అట్లా విశ్వాసంతో ఆమె తప్పకుండా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప కార్యాలు జరిగాయండి. ఆ కొండ వైపు ఈ కొండ వైపు చూడొద్దు ఏసన్నా, నువ్వెవరి వైపు చూడాలి? నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా, ప్రతిష్ఠించుకున్నా ఏసన్నా, నా కుమారుడా. నువ్వు ఆ కొండ వైపు చూస్తావేంటి? ఈ మనుషుల వైపు, అది కాదు ఆ ముసలావిడ వైపు చూసి అక్కడికి వెళ్తే ఇంటికి పెద్ద తాళం. అమ్మో బాబా ఆకలేసేస్తుంది అయ్యా, ఇదిగో నాయన నీ సేవకు వస్తే ఏంటి బాబా తినటానికి కూడా తినలేదు నాయన అంటే, ఎందుకు చూసే వాళ్ళ వైపు? ఎవరు చూడమన్నారు? నువ్వు నా వైపు చూసి ఉంటే నీకు ముందే ఆహారాన్ని పెట్టేవాడిని. స్తోత్ర. అప్పుడు నా బుద్ధి తక్కువైంది నాయన, ఇప్పుడు నీ వైపు చూస్తాను. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను. కొండల వైపు చూసినంతకాలం కుమిలిపోతానే ఉంటాం. కొండల వైపు చూడొద్దు. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు ఒక్కసారి తేరి చూడగలిగితే
ఇంకెన్నటికీ నువ్వు కుమిలిపోవు. ఆనందమే పరమానందం, నిత్యానందం, నిత్య సంతోషం అనుభవిస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ నయోమి ఇంత రొట్టెల ఇల్లు లాంటి బెత్లెహేముని విడిచిపెట్టి చెత్త కుండి, చెత్త కుప్ప లాంటి మోయాబు దేశానికి వెళ్ళిపోయిందండి. అక్కడేముంది, అంతా చెత్తే. వెళ్ళిన తర్వాత సమస్తాన్ని కోల్పోయింది. భర్తను కోల్పోయింది, కొడుకులు ఇద్దరిని కోల్పోయింది. ఇప్పుడు ముగ్గురు అయిపోయారు, వెధవరాళ్ళు అయిపోయారు. నయోమి, ఓర్ప, రూతు. వీళ్ళు ముగ్గురిని తీసుకుని మరలా ఒక తీర్మానం చేసుకుంటుంది. నేను ఇంకా మరలా అనవసరంగా ఇక్కడికి వచ్చాను ఈ దేశానికి, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి, బెత్లెహేం రొట్టెల ఇంటికి నేను తిరిగి వెళ్ళాలి అని చెప్పేసి అనుకొని బయలుదేరి వెళ్తున్నప్పుడు కోడళ్ళు ఇద్దరు కూడా కొంచెం దూరం వచ్చారు. ఓర్పు లేని ఓర్ప ఏం చేసింది మీకు తెలుసు. ఏం చేసింది? ముద్దు పెట్టేసి మరలా వెళ్ళిపోయింది పెళ్లి చేసుకోవడానికి, లోకానుసారంగా జీవించడానికి వెళ్ళిపోయింది. అర్థమైందా? అయితే రూతు మాత్రం ఒక మాట అంటారు అక్కడ, నీ జనమే, అబ్బా నీ దేవుడే, ఇంకా నీవు నివసించిన చోటనే నేనును నివసించదను, నేను నీతో కూడా వస్తానమ్మా. ఆ చరిత్రలో మీరు చూస్తే రూతు నయోమిని అత్త అంటలేదు, ఏమంటుంది? అమ్మ అంటుంది. ఎంతమంది అమ్మ అంటున్నారు కోడళ్ళు అత్తగారుల్ని? హల్లెలూయా చెప్పండి. ఎంతమంది కోడళ్ళు అత్తగారుల్ని అమ్మ అని పిలుస్తున్నారు? అద్భుతం. హల్లెలూయా. నిజంగా క్రైస్తవ కుటుంబం అంటే అలాగే ఉండాలి. ఆమె అత్త కోడళ్ళు ఎలా ఉండాలి? అమ్మ కూతుర్లు ఇలాగ ఉండాలి. నిన్నేను అనుకుంటే జాయిన్ చదివాం మనం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూశాను నేను. కోడల్ని చాలా ప్రేమిస్తుంది అత్తగారు. సడన్గా కిడ్నీ ఫెయిల్ అయిపోయినాయి. ఎవరికి? కోడలికి. ఎవరికి? 2 కిడ్నీలు చెడిపోయాయి, బతకదని చెప్తున్నారు. ఏం చేయాలో తెలియట్లేదు. ఆ సమయంలో తల్లిని అడిగితే, అమ్మ బాబోయ్ నా కిడ్నీ నేను, అమ్మ అమ్మ మహాతల్లి ఏమంటుంది అమ్మ, నా కిడ్నీ నేను మరి నేను ఎట్లా ఉండాలి? అత్తంట ఎంత త్యాగం చేసిండో. అల్లుళ్ళు చెప్పండి. చూడండి, అలాంటి అత్తలు ఉండాలి. ఆమె అత్తగారు ఒక కిడ్నీ, నా కోడలు చనిపోకూడదు, నా కోడలు ఇంకా ఎక్కువ కాలం బ్రతకాలి, నా కోడలు ఉంటే నా ఇంటికే క్షేమాభివృద్ధి కలుగుతుంది, నా కోడలు జీవించటం ముఖ్యం, నేను చనిపోయినా పర్లేదని చెప్పేసి అతిగా ప్రేమించే కోడల కోసం ఒక కిడ్నీ దానం. ప్రైజ్ ది లార్డ్. ఎంత ప్రేమ! హల్లెలూయా. ఇది ఎవరి ప్రేమ? యేసయ్య ప్రేమ. ఆమేన్ చెప్పండి. అట్లా ఉండాలి. ఈ రూతు నయోమి కూడా అట్లా తల్లి కూతుళ్ళు వలే, నువ్వు ఎక్కడుంటావు అక్కడే ఉంటాను అమ్మా, నీతో పాటే వస్తాను. వద్దమ్మా నా మాట నువ్వు యవ్వన కాలంలో ఉన్నావు, మరలా వెనక్కి వెళ్ళిపోయి చక్కగా పెళ్లి చేసుకుని ఉండు అంటే, లేదు లేదు లేదు, నీతోనే నేను వస్తాను, నీ జనమే. మీరు గుర్తుపెట్టుకోండి, తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే రూతుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎట్లా వెనక్కి పంపిస్తాడు దేవుడు? హల్లెలూయా. కొందరిని తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే దేవుడు ఏర్పాటు చేసుకుని ఉంటారు, కొందరిని మధ్యలో ఏర్పాటు చేసుకుంటారు బాల్యంలో, కొందరిని యవ్వన కాలంలో ఏర్పాటు చేసుకుంటారు, కొందరిని ముసలోళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఏర్పాటు చేసుకుని అప్పుడు శక్తినిచ్చి వాడుకుంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మొత్తానికి దేవుడి ఏర్పాటులోకి మనం వస్తాము. రూతు మాత్రం అనాది ప్రణాళికలో ఉంది కాబట్టి ఆ రూతుకి ఆ ప్రేరణ ఇచ్చిన వాడు దేవుడు, ఆ మనస్సు కలుగు చేసిన వాడు దేవుడు, ఆ మాట పలికిస్తున్నవాడు దేవుడు. నేను వెళ్ళను, నిన్ను విడిచి నేను ఎక్కడికి? నీతో పాటే వస్తాను, నువ్వెక్కడ నివసిస్తావో అక్కడే నేను నివసిస్తాను, నీవు వెళ్ళిన చోటికి నువ్వు వచ్చేదను. ఇంకా ఏంటి? నీ జనమే నా జనం. చెప్పండి, నీ జనమే నీ దేవుడే. అత్తా, ఓ అత్తా, నీ జనమే
ఆ జనం అమ్మగారి జనమా అత్త జనమా? కొంతమంది ఏం చేస్తారంటే అమ్మగారు వాళ్ళు చుట్టాలు వస్తేనట ఒక రకంగా ఉంటారు, అత్తగారు వాళ్ళు చుట్టాలు వస్తే ఇంకో రకంగా డీల్ చేస్తుంటారు, కొంచెం అదో రకంగా. అమ్మగారి ఇంటి వాళ్ళు వస్తే మటన్ తీసుకురా అంటుందంట, అత్తగారి ఇంటి వాళ్ళు వస్తే కోడిగుడ్లు సరిపోతాయిలే. చూసారా? ఇది ఖచ్చితంగా అందరిలో ఉంటుంది, మీ అందరిలో. ఇది పోవాలి యేసునామంలో. ఆమేన్. అట్లా భేదాభిప్రాయాలు ఉండకూడదు. ఆమేన్. మీరంతా రూతులాగా మారిపోవాలి, కోడళ్ళు అందరూ. ఆమేన్. అత్తలందరూ నయోమిలాగా మారుదురుగాక. అంత ప్రేమ కలిగి ఉండండి. అప్పుడు చెప్తాడు దేవుడు, కుమారి నీవు యెహోవా చేత దీవెన నొందిన దానవు. అందరినీ ఒకేలాగా చూస్తున్నావు నువ్వు. గట్టిగా చప్పట్లు కొట్టండి, కొట్టండి గట్టిగా చప్పట్లు. యెహోవా చేత దీవెన నొందిన కుమారివి నువ్వు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, కోరుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఇద్దరు కలిసి బెత్లెహేంకి వచ్చారు. బెత్లెహేంకి వచ్చిన తర్వాత కొద్ది కాలం గడిచిన తర్వాత రూతు పట్ల జరగవలసిన ప్రణాళికను దేవుడు సిద్ధం చేశాడు, ముందుగానే రెడీ చేశాడు. రూతు కొరకు ఒక బోయాజ్. ఆమె చెప్పండి. ఇక్కడ బోయాజ్ కొరకు ఒక రూతు, రూతు కొరకు ఒక బోయాజ్, బోయాజ్ కొరకు ఒక రూతుని దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. మధ్యలో ఎవరున్నారు? ఇక్కడ అత్తైన నయోమి మధ్యలో ఉంది. ఆ సిద్ధపరిచిన దానికి ఒక మార్గాన్ని చూపించడానికి ఒక వేకువ చుక్కలాగా అత్త నయోమి ప్రయత్నాలు చేస్తుంది, ఆ మార్గాన్ని సరళం చేస్తుంది. చివరికి ఒక మంచి మాట చెప్తుంది. ఆ మాటే ఇప్పుడు మనం ధ్యానం చేసుకుందాం క్లుప్తంగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ రూతు పుస్తకంలో మీరు గమనిస్తే చక్కటి మాట. థ్యాంక్ యూ లార్డ్. 3వ అధ్యాయంలో అత్త చెప్తుంది ఆ మాట. చూడండి, 3వ అధ్యాయం 1వ వాక్యం. నయోమి, నా కుమారి రూతు, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతిని విచారింపవలసిన దానను కదా. ఎవని పనికెత్తల యొద్ద నీవు ఉంటివో అదిగో ఆ బోయజు మన బంధువుడు. ఆమెన్ చెప్పండి. ఆ బోయజు మన బంధువుడు. ఆమెన్ చెప్పండి. ఆ బోయజు మన సమీప బంధువుడు. ఆమెన్ చెప్పండి. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన సమీప బంధువుడు. నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన సమీపంగా దిగి వస్తున్నారు. నా ప్రార్థనలన్నీ ఆపత్కాలములో మొర్రపెట్టగానే సమీపమైతివే నా యేసయ్య. సమీప బాంధవ్యములన్నిటికన్నా మిన్నయైనది నీ స్నేహ బంధము, నీ ప్రేమ బంధము. నమ్మండి, నమ్మండి. సమీప బాంధవ్యములన్నిటికంటే మిన్నయైంది యేసయ్య బంధం. నమ్మండి, నమ్మండి, నమ్మండి. సొట్టాలో సొట్టాలో సొట్టలో సొట్టలో అని చుట్టం చుట్టూ తిరక్కండి. ప్రేమించాలి, క్షమించాలి, సహాయపడాలి, సమాధానం కలిగి ఉండాలి. కానీ అందరికంటే సమీప బంధువుడు మనకి బోయాస్. ఆమేన్. మన యేసయ్య మనకి సమీప బంధువుడు. హల్లెలూయా. ఆయన అంత బంధు వర్గం ఎవరు? మీరు కూడా మా చుట్టాలేనండి. ఆహా, మీరు కూడా మా చుట్టాలేనండి. ఆహా, ఎక్కడికి వెళ్తే అక్కడ చుట్ట బీకులు తగులుతున్నారు నాకు. మనమందరం యేసయ్యకి బంధువులు. ఆ ఒక్క మాట తప్ప ఇంకో మాట పని చేయకూడదు. ఆమేన్ చెప్పండి. మనసులోకి రాకూడదు. హల్లెలూయా చెప్పండి. మనమందరం యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన ఆత్మ సంబంధులు, యేసుక్రీస్తు రక్త సంబంధులు, యేసుక్రీస్తు ప్రేమ బంధము చేత, స్నేహ బంధముల చేత ఆయన మనల్ని ఆయన తట్టు ఆకర్షించుకున్నారు.
బంధువుల దగ్గర యేసయ్య సొంతోళ్ళ దగ్గర ఎక్కువగా సమయం గడపలేదట. పారిపోయారు ఆయన కనబడకుండా. నేను కూడా అలాగే పారిపోతున్నాను చెప్పబెట్టుకోండి. స్తోత్రం. మా నాన్నమ్మ గారికి ఒంట్లో కొంచెం బాగోలేదు. ఫోన్ చేస్తూ ఉన్నారు, వచ్చి చూడు 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 చూడు. వెళ్ళటానికి మనసే అదేంటి, నేను వెళ్ళుట కంటే నేను దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేయటం విన్నా. హల్లెలూయా. నేను వెళ్ళి చూస్తే ఏమొస్తుంది? నన్ను ఆవిడ చూస్తుంది, నేను ఆవిడ్ని చూస్తాను, అంతే. పలకరించాలి, తప్పులేదు. ఎన్నిసార్లు? 1-2 సార్లు. సరే అని చెప్పి నేను వెళ్ళాను. వెళ్ళి ప్రార్థన చేసి పలకరించి నెత్తిపై చేయి పెట్టి ప్రార్థన చేస్తుంటే దీర్ఘాయుష్ను దేవుడు ప్రభువా నువ్వు ఇవ్వయ్యా అని ప్రార్థన చేశాను. హల్లెలూయా. బాగుందని చెప్తుంది మళ్ళీ ఫోన్ చేసి. హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అట్లాగా మనం మాటి మాటికి, నేను ఇక్కడికి వచ్చింది మీ ఇళ్ళని తిరగడానికి కాదు. ఆమె బంధువుల ఇంటికి వెళ్ళి చక్కగా కాకమ్మ కబుర్లు ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోవడానికి కాదు. దేవుని ప్రణాళిక ప్రకారంగా వచ్చి ఉన్నాము. బోయాజు కంటే ఎక్కువ బంధువులు మనకెవరు? ఇలా చెప్పండి, లేరని చెప్పండి. ఎవరు మీ బంధువు? యేసయ్యే నీకు బంధువు. ఆమేన్ చెప్పండి గట్టిగా. చదవండి అమ్మ. బోయాజు బంధువుడు. అదుగో బోయాజు తన కళ్ళమును తూర్పార పట్టుచు ఉన్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము. మంచి మాట. మత్తయి సువార్త 3వ అధ్యాయము. త్వరగా చదువుతారు మీరు ఆ మాట. 12వ వాక్యం. మన బోయాజు ఎవరని చెప్పాను? యేసయ్య అని చెప్పాను. ఇప్పుడు యేసయ్య చేతిలో చాట ఉందట. ఏముంది? ఏముందంటండి? తీసారా? చూసారా? ఇటు చూడండి. యేసయ్య చేతిలో ఏముంది? అందరూ గట్టిగా చెప్పండి. ఆ చేటతో ఏం చేస్తున్నారు? ఆయన తూర్పార పట్టుచున్నారు. తూర్పార పడుతుంటే ఏమవుతున్నాయి? చదవండి. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలనేమో కొట్టులో పోసి ఆరని అగ్నితో, అదిగో గోధుమలనేమో ఎక్కడ పోస్తున్నాడు? కొట్టులో పోయడానికి. ఆరని అగ్నిలోనేమో పొట్టును వేసి కాల్చడానికి ఆయన చేతిలో ఉన్న చేట తీసుకొని కళ్ళమును బాగుగా శుభ్రము చేస్తున్నాడు. ఇప్పుడు బోయాజు కూడా కళ్ళమును బాగుగా శుభ్రం చేసి తూర్పార పట్టుచున్న సమయం ఆసన్నమైంది. సంఘమనే ఈ కళ్ళమును యేసయ్య వాక్యమనే చేటతో శుద్ధి చేస్తున్నాడు. సంఘమనే ఈ కళ్ళమును యేసయ్య వాక్యమనే చేటతో ఏం చేస్తున్నాడు? శుద్ధి చేస్తున్నాడు, వేరు చేస్తున్నాడు. గోధుమ గింజలన్నీ ఓ పక్కకి, పొట్టంతా 2 భాగాలుగా ఉన్నారు మీరంతా. గోధుమ గింజలన్నీ ఇవి అనుకున్నాం అనుకోండి, అవి మమ్మల్ని పొట్టు అంటారా? ఒక గుంపేంటి? ఏ సంఘంలోకి వెళ్ళినా గోధుమలు ఉన్నాయి. చెప్పండి. గురుగులు కాదు, పొట్టు. వాళ్ళు గురుగులను ఎందుకు తీసుకొస్తారులే కానీ గోధుమలు ఉన్నాయి, పొట్టు ఉంది. ఈ పొట్టు చిన్న గాలి వచ్చేసరికి ఏమవుతుంది? ఏరా శ్రీలకూటాలకి రాలేదేంటి తల్లి? ఏం వస్తలేండి, ఏం బాగోలేదండి, ఇంక రాలేకపోయామండి. ఆ గాలి వచ్చిందట, చిన్న గాలి వచ్చింది, వీసింది. ఆ గాలికి గాలి అనే శోధన, గాలి అనే సమస్య, గాలి అనే ఇబ్బంది, నిరాశపరిచేవాని మాటలు గాలి వంటివి. ఏ మాటలు? నిరాశపరిచేవాని మాటలు గాలి వంటివి. గాలి మాటలు చెప్తారు కొంతమంది, అంటే నిరాశపరుస్తారు, నిన్ను దిగజార్చేస్తారు, నిన్ను అవిశ్వాసంలోకి తీసుకెళ్ళిపోతాడు. అలాంటి మాటలు విని వెనకబడిపోతాం. చాలామంది అలాంటి
కొట్టుకుని పోతారు, ఎగిరిపోతూ ఉంటారు. అలాగే మనం గట్టి గోధుమ గింజల వలె ఉంటే కొట్లలో అనగా పరలోక రాజ్యంలోనికి మనం కొనిపోబడతాము, దేవుని రాజ్యంలో చేర్చబడతాం. స్తోత్రం చెప్పండి. దానికోసమే బోయాజు కళ్ళమును శుభ్రం చేస్తున్నట్లుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ చివరి దినాల్లో సంఘాన్ని ఆయన వేరు చేస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు, కళ్ళమును బాగు చేస్తున్నాడు. కళ్ళమును బాగు చేసి పరిశుద్ధపరిచి గోధుమ గింజలను గట్టి గింజల్లాంటి గోధుమ గింజల్లాంటి పరిశుద్ధులను ప్రభు తన రాజ్యంలోకి తీసుకుని వెళ్తున్నాడు. ఎప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు చెప్పేవాడిని కదా, ఏ సంఘం ఎత్తబడుతుంది? పరిశుద్ధుల సంఘం ఎత్తబడుతుంది. మా సంఘం ఎత్తబడుతుందని చెప్పండి గట్టిగా. అని నేను చెప్తే చెప్పేది ఏంటి? ధైర్యం ఉండదు చాలామందికి. ఊరికే ఇయ్యే మరి అబద్ధాలంటే. ఎందుకు ఎత్తబడిద్ది మీ సంఘం? ఎక్కడుంది మీ సంఘం ఎత్తబడిద్ది అని? ఇవి అబద్ధం అండి బాబు. నేను చాలా ఆలోచిస్తే చేసేవన్నీ అబద్ధాలే, చెప్పేవన్నీ అబద్ధాలు. ఎక్కడ ఎత్తబడేది? సీరియస్గా చూడకండి కొంచెం. ఎత్తబడే గుంపులో లేరు చాలామంది. అందుకని దేవుడు చాట పట్టుకున్నాడు. ఎవరైతే వాక్యానికి లోబడి వాక్యానికి అప్పగించుకొని వాక్యం ద్వారా శుద్ధీకరించబడి వాక్యానుసారంగా జీవిస్తారో, ఎలాగా వాక్యానుసారంగా క్రమముగా నడుచుకుంటారో వాళ్ళు పరిశుద్ధులుగా మార్చబడతారు. ఆ పరిశుద్ధుల గుంపు ప్రభు రాకల్లో అన్ని సంఘాల్లో పరిశుద్ధులు ఉన్నవారు. ఆమె అన్ని సంఘాల్లో పరిశుద్ధులు ఉన్నారు. ఆమె చెప్పండి. అందుకని నాకు అన్ని సంఘాలంటే ఇష్టం. ప్రభు ఏం చెప్పారంటే, ఏ మినిస్ట్రీ వాళ్ళు పిలిచినా వెంటనే ప్రార్థన చేసుకుని బయలుదేరి వెళ్ళిపో, నాకు అన్ని మినిస్ట్రీలు కావాలి. ఆమె చెప్పండి. ఎందుకని ప్రభుకు కూడా కావాలి. ఒకటే గొప్ప అని ఎప్పుడు చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు చెప్పలేదు నా నోటితో. ఆమె చెప్పండి. అలా నేను ఒకళ్ళ గురించి అనుకునేవాడిని. నా సాక్ష్యం చెప్తున్నాను, ఎప్పుడు చెప్పలేదు ఈ మాట. ఒకళ్ళ గురించి అనుకునేవాడిని. నాకు తెలిసిన ఒక సంస్థ, మంచి సంస్థ ఉంది, వాళ్ళ గురించి గొప్పగా అనుకునేవాడిని. ప్రభు అన్నారు, ఎవరికి గొప్ప అని? బాబోయ్, ప్రభు సీరియస్గా మాట్లాడారు. ఎవరికి? నాకు అందరూ కావాలి, ఇందులో గొప్ప చిన్న అనే భేదము లేదు, అందరూ కావాలి. ఏంటంటే అదేదో భలే ఉంది మాట. ఆటో మీద చదివానండి సూక్తి. అందరూ బాగుండాలి, వాళ్ళేనండి నిజమైన సేవకులు. ఆమె చెప్పండి. ఈ సేవకుడు ఎప్పుడు ప్రజల బాగోగులే, తన బాగోగు చూసుకోవట్లా, తన క్షేమము చూసుకోవట్లా, తన ఆరోగ్యం చూసుకోవట్లేదు. అందుకని యేసన్న గారు ఇంతమందిని సంపాదించారు. ఆయన ఆరోగ్యం చూసుకుంటే ఇంకా ఉండేవారు. ఇప్పుడు ఆయన బాగోగులు చూసుకుంటే ఇంకా ఉండేవారు కదా. ప్రజల బాగోగులు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రజలు ప్రభు రాకడికి సిద్ధపరచాలి అని శత విధాలుగా సాయశక్తులు ఆయన ప్రయత్నించి నలిగిపోయి, కరిగిపోయి, విరిగిపోయి, ఏమండి, సేవలో ప్రాణార్పణంగా పోయబడి దేవుని రాజ్యానికి చేర్చబడ్డారు. అలాంటి వారే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనేటువంటి కోరిక కలిగి ఉండాలి, నిస్వార్థంగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ఈ చివరి దినాల్లో యేసు ప్రభు సంఘాన్ని సిద్ధపరుస్తున్నారు. పరిశుద్ధాత్ముడు సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు సేవకుల ద్వారా శ్రేష్టమైన ఉపదేశాన్ని సంఘాల్లో బోధిస్తున్నాడు. ఎందుకంటే పరిశుద్ధపరచడానికి, గోధుమ గింజలను పొట్టును వేరు చేయడానికి, ప్రభు రాజ్యానికి సిద్ధపరచడానికి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఎంతమంది దేవుని రాజ్యంలో ఉండాలని ఆశిస్తున్నావు? ఎంతమంది ప్రభు రాకడలో ఎత్తబడాలని కోరుకుంటున్నావు? అలాంటి వారు ఆమేన్లు ఎన్ని అలులో చెప్తే కాదు, పరిశుద్ధత కలిగి ఉండాలని చెప్పండి. పక్కనోళ్ళు చెప్పండి, పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎవరి వలె? రూతు వలె. ఎవరి వలె పరిశుద్ధత కలిగి ఉండాలి? రూతు సాక్ష్యం చెప్పండి ఒకసారి. నా కుమారి, నీవు యెహోవా చేత దీవెనను అందిన దానవు, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన 2006లో ఇక్కడికి మేము వచ్చాం.
అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము మిమ్మల్ని చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు సేవకులు మిమ్మల్ని గురించి ఏమి ఇవ్వాలి? కొంచెం తీర్మాన పత్రం తీసుకొని రాసి కింద మీ గురించి సైన్. ఓకే 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 రెడీ ఓకే. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ? సంతకం పెట్టుంటారు కదా పాస్టర్ గారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ట్రైనింగ్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ట్రైనింగ్ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేస్తున్నాడు. ఏంటి బాబు ఇలాంటి పంపించామంటున్నారు మళ్ళీ. అర్థమవుతుందా? సేవకులు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు, మీ సాక్ష్యాన్ని కూడా గమనిస్తూనే ఉన్నారు. అర్థమవుతుందా? వాక్యం చేత మిమ్మల్ని పెంచుతున్నారు, వాక్యం చేత మిమ్మల్ని బలపరుస్తున్నారు, వాక్యం చేత మిమ్మల్ని పోషిస్తున్నారు. హల్లెలూయా. ఇదంతా ప్రయాస ఏంటంటే ఏదో ఒక రోజున ప్రభు రాకడ సమీపంగా ఉంది, ప్రభు త్వరగా రాబోతున్నారు. మీరంతా ప్రభు రాకడలో ఎత్తబడే గుంపులో చేర్చబడాలి. ఆమేన్. మహిమ కలిగిన సంఘంగా మార్చబడాలి. ఇందులో ప్రయాసపడేది ఇద్దరు. ఒకటి సేవకుల్లో ఉండి పరిశుద్ధాత్ముడు కూడా ప్రయాసపడుతున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్ముడు, సేవకుడు, సంఘము. కానీ ప్రభు రాకడలో ఎత్తబడేది ఎవరు? ఆత్మయు పెండ్లి కుమార్తె. పరిశుద్ధాత్ముడు సంఘాన్ని సిద్ధపరిచి పరిశుద్ధపరిచి వధువుగా మార్చి పెండ్లి కుమార్తెగా తీర్చిదిద్ది ఈ పెండ్లి కుమార్తెని మధ్యాకాశానికి తీసుకొని వెళ్తాడు. అందుకోసమే సంఘాన్ని ఆయన పరిశుద్ధపరుస్తున్నాడు. రూతు వలె మీరు పరిశుద్ధులుగా ఉందురుగాక, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి ఉందురుగాక. మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇవ్వాలి. అప్పటికంటే ఇప్పుడు చాలా మార్పు. ప్రతి చిన్న విషయాన్ని దేవుడు నాకు చూపిస్తాడు. ప్రతి చిన్న విషయాన్ని ఇంకా మారలేదు అనిపిస్తూ ఉంటుంది నాకు. చాలా మార్పు. హల్లెలూయా. ఇంకా మార్పు లేదు. మార్పు లేకపోతే మహిమ ఉండదని చెప్తా ఉంటాను నేను. ఏముండదు? మార్పు లేకపోతే మహిమ ఉండదు. నువ్వు మారే వరకు దేవుడు నిన్ను విరగొడతాడు, నలగొడతాడు. త్వరగా మారు, లేకపోతే చాలా 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 ఉంటుంది. ఏంటది? ముందుంది ముసలి పండగ అన్నట్లు చాలా ఉంటుంది పండగ. త్వరగా ఏమవ్వాలి? మారాలి. అదేంటండి పాస్టర్ గారు నేను మారిపోయానండి అంటే, మారు మనసు పొంది ఏం పొందావు? బాప్తిసం పొందావు. బాప్తిసం పొంది రక్షించబడి ఎక్కడ చేర్చబడ్డావు? సంఘంలో చేర్చబడ్డావు. సంఘంలో ఇప్పుడు వాక్యం అనే ఉదక స్నానం చేత దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను పరిశుద్ధపరుస్తూ క్రీస్తు వలె మారడానికి నీ మనసును మారుస్తున్నాడు ఇప్పుడు. ఆమేన్. ఇప్పుడు ఎలా మారాలి? నువ్వు ఎలా మారాలి? క్రీస్తు పోలికలోకి మారాలి. క్రీస్తు మనస్సు నీకు రావాలి, క్రీస్తు స్వారూప్యం రావాలి, క్రీస్తు వలె మనం మారిపోవాలి. అప్పుడు నేను గత కోటాల్లో ఉపాస కోటాల్లో నీకు చెప్పాను, క్రీస్తు వలె మనం మారితే క్రీస్తు పొందుకొని ఉన్న ఆశీర్వాదం అంతా మన మీద ఉంటుంది. ఆమె చెప్పండి, డౌటే లేదు. ఇక క్రీస్తు వలె మారాలి, రెండవసారి మారు మనసు పొందాలి. అందుకనే ప్రకటన గ్రంథంలో ఉంటుంది, లవోదిక సంఘంతో ఆసక్తి కలిగి నువ్వు మారు మనసు ఏం కలిగి? ఆసక్తి కలిగి, మారు మనసు గురించి ఆసక్తి కలిగి ఉండు. ముందు అది ఇది 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 అది ఇది కావాలంటే మనసు మారదు. ఆకాశన్నా అందరికీ పిల్లలు పడుతున్నారన్నా, నాకు పుట్టట్లేదన్నా, ముందు నువ్వు మారన్నా. మారు. ఎలా మారాలన్నా? 3 రోజులు ఉపాసం ఉండు, కట్టిక ఉపాసం ఉండు, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకో, కన్నీళ్ళు విడు. అప్పుడేమొస్తుంది? నీకు నిజమైన వచ్చేస్తుంది మారు మనసు. వచ్చిన తర్వాత ఏమైంది? గర్భఫలాన్ని దేవుడు తెరిచాడు. ముందు విరగొడతాడు, నలగొడతాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు మారాలి కదా. స్తోత్ర. ముందు నీకు నేర్పిస్తాడు దేవుడు. హల్లెలూయా. పాఠాలు నేర్పిస్తాడు. నిన్ను ఏ పోలికలోకి తీసుకెళ్తాడు? క్రీస్తు పోలికలోకి. హల్లెలూయా. ఆయన వల్లే మారిపోయిన తర్వాత లోకం నీలో ఎవరిని చూస్తారు? యేసయ్యను చూస్తారు. ఆమేన్. హల్లెలూయా. అందుకని సంఘాన్ని ఆయన పరిశుద్ధపరుస్తున్నాడు. రూతు పరిశుద్ధపరచబడిన కుమారి గనుక రూతుతో అంటాడు, నీవు యెహోవా చేత పరిశుద్ధపరచబడినది. మీరు రూతు గురించి అక్కడ 3వ అధ్యాయం కింద టకటక 2 మాటలు చదవండి, నేను ముగిస్తున్నాను. చదవండి అక్కడే 3వ అధ్యాయం 2 వాక్యం నుంచి కంటిన్యూ. ఎస్.
నువ్వు స్నానము చేసి ఋతు యెహోవా చేత రూతు ఎందుకు దీవెన నొందిందంటే, రూతు ఏం చేసింది? యెహోవా చేత దీవెన నొందిన దానవు అనే మాట పలకక ముందు రూతు ఏ విషయాల్లో ఏ అనుభవాలు గుండా వెళ్ళిందో అక్కడ మనం చూస్తాం. అత్త చెప్తుంది, అత్త నయోమి చెప్తుంది, రూతు నువ్వు చదవండి, ఏం చేసి? అందరు చెప్పాలి. స్నానము అనగా బాప్తిస్మం. ఏంటి? ఇంకా బాప్తిస్మం పొందని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులు పైకెత్తండి. మీరు పొందలేదా సిస్టర్స్? అయ్యో, ఎందుకు? ఇంకా బాప్తిసాలు పొందినవారు, ఈ స్నానము చేయని వారు ఇంకా ఎంతోమంది ఉంటారు. అమ్మ పొందండి, మీరే ఆరెంజ్ శారీ, మీరు బాప్తిసం పొందాలి త్వరగా, శోధన తొలగిపోద్ది మీకు. స్తోత్రం, హల్లెలూయా. అమ్మ మీరు యవ్వన కాలంలో దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు, ఆశీర్వదిస్తాడు. రక్షణ పొందకుండా ఏం చేసినా వ్యర్థం. లోకమంతా సంపాదించుకొని తనను తాను రక్షించుకోకపోతే ఏమిటి? సమస్తము వ్యర్థం. నీ ఆత్మ రక్షించబడాలి ముందు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నెక్స్ట్ మంత్ నేను బాప్తిసాల కార్యక్రమం ఇవ్వబోతున్నాను, ఇక్కడ కాదు అక్కడ. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమంది సిద్ధపరచబడి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అందరూ మారు మనసు పొంది బాప్తిస్మం పొందాలి. స్నానం అంటే బాప్తిస్మము. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు. ఇంకా బాప్తిస్మం పొందిన వారు ఎవరైనా మన ఇంట్లో ఉంటే వారందరూ బాప్తిస్మములు పొందాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి అని ప్రార్థన చేయాలి. ఎక్కువ ప్రార్థన వాళ్ళ కోసం చేయాలి. ఎందుకంటే ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి, నరకాగ్నికిలోకి వెళ్ళిపోతున్నాయి. చింత లేదా, భారం లేదా, దుఃఖం లేదా, బాధ లేదా, కన్నీళ్ళు లేవా? తల జలమయముగాను కన్ను కన్నీళ్ళు ఊటగాను చేసుకొని ప్రార్థన చేస్తున్నాడు కన్నీటి ప్రవక్త అయిన యెర్మియా. రోధించే స్త్రీలను కనుగొనండి, అంగలార్పు విద్యను నేర్పించండి. రేయి మొదటి చామున పిల్లల కొరకు ప్రార్థించాలి. పిల్లల రక్షణ పొందాలి, యవనస్తులు రక్షించబడాలి, యజమానులు రక్షించబడాలి, నా ప్రాంత ప్రజలు రక్షించబడాలి, నా గ్రామ ప్రజలు రక్షించబడాలి, నా దేశము రక్షించబడాలి. ప్రార్థన చేయాలి. అందరూ స్నానము చేసిన శరీరములు కలిగి నుండి యథార్థంగా దేవుని సన్నిధికి చేరాలంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, మంచి మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, త్వరగా గమనించండి. 10వ అధ్యాయం 22వ వాక్యం. మనస్సాక్షికి కల్మషము తోచకూడనట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును. ఏ ఉదకం అంటే? ఏ ఉదకంతో? నిర్మలమైన ఉదకం అంటే ఏంటిది? వాక్యం అనే ఉదకం, నిర్మలమైన ఉదకం. వాక్యం అనే ఉదకంతో స్నానము చేసిన శరీరములు గలవారమునయ్యుండి. ఒకప్పుడు మనది పాప శరీరం, ఒకప్పుడు లోక మాలిన్యంతో నింపబడిన శరీరం, మచ్చ, ముడత, డాగు, కలంకంతో నిండిన శరీరం. ఈ శరీరములను ప్రభు అంటారు, రూతుతో అత్త చెప్తున్నట్లుగా ప్రభు మనతో మీతో చెప్తున్నారు, నువ్వు స్నానము చేయాలి. స్నానము చేసినటువంటి శరీరములు కలిగి ఉండాలి అంటే పరిశుద్ధత పరచబడాలి. అక్కడ రాయబడి ఉంది, ఇదిగో మీ మనస్సాక్షికి మరల కల్మషము తోచకూడనట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారము, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చిత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదుముగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుని సన్నిధికి చేర్చబడుతున్న నీవు స్నానము చేసిన దానివై ఉండాలి. అంటే తప్పక అందరూ మారు మనస్సు నిమిత్తం, పాప క్షమాపణ నిమిత్తం మారు మనస్సు పొంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ముంచట బాప్తిస్మం అనే స్నానము చేసిన వారిగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా,
అందరూ వాక్యమనే ఉదక స్నానము చేత స్నానము చేయించబడుదురుగాక. ఒకటి బాప్తీసం కోసం స్నానం అయితే, రెండవది మహిమ కలిగిన సంఘంగా మార్చబడుట కొరకు, ఆయన ఎదుట నిలబడుట కొరకు వాక్యము చేత మనల్ని మనం ఏం చేసుకోవాలి? శుద్ధీకరించుకోవాలి. వాక్యమనే ఉదకముతో, ఏవండి, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు కలిగిన వారిగా ఉండునుగాక. వాక్యమనే ఉదక స్నానం చేయాలి. హల్లెలూయా. పందికి ఏమన్నాను నేను? పందికి స్నానం చేయించి చొక్కా తొడిగి పందికి చొక్కా తొడిగి సింహాసనం మీద కూర్చోబెట్టాడు పందిని. ఈ పందికి ఆ మురికి వాసన మరలా రాగానే ఈ పంది సింహాసనం నుంచి దూకి మళ్ళా జలకలాడుతుంది అక్కడికి వెళ్ళి. అంటే కొందరు స్నానము చేయబడిన తర్వాత కూడా, మొన్నెవరో నాకు ప్రశ్నలు వేస్తున్నారు, ఎక్కువ ప్రశ్నలు వేస్తున్నారు. ఇక్కడ ఎవరు వేసేవాళ్ళు కాదు, నాకు భయపడో ఏంటో మరి ఎక్కువ ప్రశ్నలు వేస్తున్నారు అక్కడ నాకు. ఎందుకంటే అక్కడ వేరు ఇక్కడ వేరు కదా. అక్కడ నేను ఆన్సర్ చెప్పాలి, ఇక్కడ ఎవరికి ఆన్సర్ చెప్పాలి నేను? ప్రైజ్ ది లార్డ్. అక్కడ అందరూ హల్లెలూయా చాలా ప్రేమ కలిగి ఉంటాం కదా మేము. మరి ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను, మీరు ఏం డౌట్ ఉంటే అడగండి, వెంటనే అడగండి అని చెప్తుంటే, పాస్టర్ గారు కొన్ని చర్చెస్ వాళ్ళని చూస్తున్నాను పాస్టర్ గారు, వాళ్ళు బాప్తిసం అనే స్నానం చేశారండి, ప్రతిరోజు వాక్యం అనే ఉదక స్నానంతో ఆదివారం వెళ్ళి చర్చికి వెళ్తారండి, తెల్ల బట్టలు కూడా వేసుకుంటారండి ఈ మధ్యన వాళ్ళు. ఏ బట్టలట? తెల్ల బట్టలు కూడా వేసుకుంటారు. స్నానం చేస్తారండి, బాగానే వాక్యం వింటున్నారండి, బాగానే వాక్యం విన్నట్టుంటున్నారు, భక్తి పొరలా కనిపిస్తున్నారు. కానీ మళ్ళా వాళ్ళు విడిచిపెట్టిన వాటి వైపే మొగ్గు, విడిచిపెట్టిన వాటిలో మరలా వాళ్ళు జారి పడిపోతున్నారు సార్. మరి అలాగేమో మరి నెల బల్లారాధనలో చెయ్యి వేసేస్తున్నారు, ప్రభు శరీరాన్ని రక్తాన్ని తీసేసుకుంటున్నారు వీళ్ళు. అది కరెక్టా అండి? ఎట్లా అండి అది అంటే ఎవనికి వానే విమర్శ చేసుకుని ఎడల తీర్పు వాళ్ళ సంగతి నీకెందుకు, నీ సంగతి ఏంటి ముందు? వాళ్ళు అలా పోతున్నారు. ప్రస్తుత కాలంలో సమయము కొంచెమేనని తెలిసి సాతాను అందరిని ఏం చేస్తున్నాడు? భ్రమపరుస్తూ, మోసపుచ్చుతూ, ఏవండి, లోకమనే నటనల వైపు ఆకర్షింపచేసి భక్తి చేస్తున్నాం. మీరంతా అనుకున్నట్లు అబద్ధాన్ని నిజం అనుకుంటున్నారు మీరు. ఇదే భక్తి, ఇదే ఆత్మీయత, అమ్మో ఇదే గొప్ప అనుకుంటున్నారు మీరు. ఇంకా ఎంతో లోతుల్లోకి మీరు వెళ్ళాలని ప్రభు మీతో చెప్తున్నారు. ఇది క్రమము కాదు, మీరు చాలా అక్రమములో ఉంటున్నారు, చాలా క్రమాన్ని ఇంకా నేర్చుకోవాలని ప్రభు చెప్తున్నారు. ఏమన్నా అర్థమవుతుందా? ఎందుకంటే మనల్ని మనం విమర్శ చేసుకున్నప్పుడు, అప్పగించుకున్నప్పుడు ఇహలోక మాలిన్యం మన కంటగొండగా మనల్ని మనం కాపాడుకుంటాము. ఆమేన్ చెప్పండి. అది నిజమైన భక్తి. ఒకసారి స్నానం చేసిన తర్వాత మళ్ళా నువ్వు మురికిని చేసుకుంటే ఎవరు నిన్ను కడుగుతారు? వాక్యం అనే ఉదక స్నానం చేత, అందుకని ప్రతిరోజు వాక్యం చేత మనల్ని మనం శుద్ధీకరించబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఇహలోకమంతా మాలిన్యంతో నిండి ఉంది. వాక్యం అనే ఉదక స్నానం చేత మనం పరిశుద్ధపరచబడాలి, మహిమ కలిగిన సంఘంగా మార్చబడాలి. మచ్చబడుత డాగు కలంకం లేని ఒక మహిమ కలిగిన సంఘంగా ఆయన ఎదుట నిలబట్టునట్లుగా తను తాను మన కోసమే ఆయన బలిగాను అర్పణగాను అప్పగించుకున్నారు. అందుకోసమైన అప్పగించుకున్నారు, మనల్ని ఆయన ఎదుట నిలబెట్టుకోవడానికి. గనుక స్నానము చేసిన శరీరములు కలిగిన వారిగా మనం ఉందుముగాక. అడ్డుపడకండి, గట్టిగా చెప్తాం ఆమె. ఇంకా బాప్తిసాలు పొందని వారు మారు మనసు పొంది బాప్తిసం పొందండి. రేపు బల్లారాధనకి బాప్తిసాల కార్యక్రమం ఉంటుంది కదా, ఉంటుందా ఉండదా? ఉంటుంది. అమ్మా మీరంతా బాప్తిసాలు పొందండి. సమయం కొంచెంగానే ఉంది, ప్రభు త్వరగా రాబోతున్నారు. రక్షణ పొందుదుముగాక, రక్షణ మారు మనసు పొందుదుముగాక, క్రీస్తు వలె మనం మార్చబడుదుముగాక. మొదటి స్నానము చేసి, రెండోది
తైలము రాచుకొని బోయాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు నువ్వేం చేయాలి? మురికిగా ఉంటే అక్కడికి నువ్వు వెళ్ళలేవు. బోయాజు అంటే ఎవరని చెప్పాను? ప్రభు అయిన యేసుక్రీస్తు. బోయాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు నీలో మచ్చ, డాగు, కలంకం ఏదియు ఆయనకి కనిపించకుండా నిర్మలంగా మార్చబడాలి. ఒకటి స్నానం చేయాలి, చెప్పాను, బాప్తిస్మం అనేది ఒక స్నానం. రెండోది నిర్మలమైన వాక్యం అనే ఉదక స్నానం, పరిశుద్ధపరచబడుట కొరకు. ఒకటి మారు మనసు పొంది బాప్తిసం పొందుట కొరకు అయితే, రెండు పరిశుద్ధపరచబడి క్రీస్తు వలె మార్చబడడానికి ఈ వాక్యం అనే ఉదక స్నానం చేత రోజు స్నానం చేస్తున్నట్లే ఈ వాక్యం చేత రోజు ఏం చేయాలి? అందుకే నేను చెప్పేది, బుర్రలేని దానా ఏం చదవమని టైం వేస్ట్ చేసుకుంటారు ఎందుకు? రోజు వాక్యం చదవాలంటే రోజుకి ఒక కీర్తన చదువుతున్నానన్న, రోజుకొకటి. ఒక్క పూట తిను, రోజుకి ఒక పూట తినంతే. వార్నింగ్ ఇచ్చేసాను ఒక ఆదివారం నేను అందరికీ. అసలు రూపం చూశారు వాళ్ళందరూ. ఆమె చెప్పండి, ప్రకాష్ అన్న ప్రేమ మైండ్లో ఉంటున్నాడు అనుకున్నారు అందరూ. అసలు రూపం చూశారు అక్కడ ఒక ఆదివారం. అందరూ సైలెంట్ అయిపోయారు. ఇక మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎలా ఏమైడ్ అయ్యాడు? ప్రేమమైడ్ అయ్యాడు. ఇప్పుడు చదువుతున్నారు అందరూ. ఏం రాసుకుని ఉండాలి? తైలం. నవరత్న తైలం కాదు, అమరావతి ఆయిల్ కాదు. ఏ తైలం ఇది? చెప్పండి. పరిశుద్ధ తైలం. ఆమె పరిశుద్ధాత్మ అనే తైలం. ఆమె బోయాజ్ దగ్గరికి వెళ్ళాలంటే తైలం రాసుకోవాలి. ఇది ఏ తైలం అంటే ముఖములకు మెరుగునిచ్చు తైలం. కీర్తనలో రాయబడ్డది ఏంటి? ముఖమునకు పరిశుద్ధాత్మతో నింపబడిన వారి ముఖాలు చూడండి ఒకసారి, చూడండి సరిగ్గా చూడండి. ఎలా ఉంటాయి? దగ్గ మాడిపోయి ఉంటాయా? మాడిపోయి ఉంటాయండి. మాడిపోయి ఉండవు. దగ్గ తేజురులుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని అక్కడక్కడ నేను గుర్తుపడుతూ ఉంటాను కొంతమందిని. వీళ్ళ ఆత్మ సంబంధులు, వారి ఆత్మ చేత నింపబడిన వారు కనబడిపోతూ ఉంటారు, అర్థమైపోతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు తైలమును రాసుకున్నారు. ఏమి రాసుకున్నారు? ఒకటి బాప్తిసం పొందాలి, స్నానం చేయాలి. రెండు వాక్యమని ఉదక స్నానంతోనే పరిశుద్ధపరచబడి సిద్ధపడాలి. రెండవదిగా పరిశుద్ధాత్మనే తైలం రాచుకోవాలి. బోయాజ్ దగ్గరికి వెళ్ళాలంటే తైలం రాచుకుని ఉండాలి. అందరూ పరిశుద్ధాత్మను పొందాలి. రెండు చేతులు పైకెత్తండి ఒకసారి, కళ్ళు మూయండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో తండ్రి, ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మను కుమ్మరించండి. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరి మీద అదిగో ప్రవాహము వలె దేవుని ఆత్మ బహుబలముగా మన మధ్యలోనికి దిగి వచ్చి ఉన్నారు. ఒక్కొక్కరు నింపబడుతూ ఉన్నారు. తైలమును దేవుడు రాస్తూ ఉన్నాడు. మీకు పరిశుద్ధాత్మ అనే తైలముతో దేవుడు మిమ్మల్ని అభిషేకిస్తున్నాడు. పరిశుద్ధాత్మ నూనెతో నింపబడుతున్నావు. లబతురా లా షందరా బాలా రిబాలా బా షబాలా కతురా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఆత్మతో నింపబడాలి. దీనికోసం ఎక్కువగా మీరు అడగాలి ప్రభువుని. ఇంకా కొంతమంది చాలా వరకు ఆత్మచేత నింపబడ్డారు. మీలో ఇంకా కొంతమంది ఆత్మ లేని వారు ఎలా ఉంటారంటే ఎప్పుడు కూడా డిస్టర్బెన్స్గా ఉంటారు. ఎవరికి? సేవకులకి. ఎలా ఉంటారు? నచ్చరు అసలు. కోపం వస్తూ ఉంటుంది, ఎప్పుడు చూసినా కోపం వస్తుంది. డిస్టర్బెన్స్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు శరీర సంబంధులుగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రకృతి సంబంధులుగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు లోక సంబంధులుగా ఉంటారు. ఇంకా లోకం బోధ వాళ్ళు నమ్మేమనుకుంటారు, మర్మల్స్ పొందాం, బాప్తిసం పొందాం అనుకుంటారు. ఇంకా లోకంలోనే ఉంటారు వాళ్ళు. అవ్వ కావాలి,
ఓ కావాలి, ఇంటికాడ ఒకలాగా చర్చిలో ఒకలాగా అలా ఉంటారు, నటిస్తూ ఉంటారు. అట్లా డిస్టర్బెన్స్గా ఉంటారు, అభ్యంతరాలు కలుగు చేస్తుంటారు, వాళ్ళే అభ్యంతరం కలుగు చేస్తుంటారు. అందుకని తైలం రాయబడాలి. స్తోత్రం చెప్పండి. అందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఏమవుతారో తెలుసా? అందరికీ ఏక మనసు వస్తుంది, అందరూ ఒకటైపోతారు. హోలీ ఫ్యామిలీ. ఎవరు పాస్టర్ గారు వచ్చారు మొన్న, ఆయన పేరు రాజేష్ గారు. హోసన్నా హోలీ ఫ్యామిలీ. ఏ హోలీ ఫ్యామిలీ చూసాను, నేను లైవ్ చూశాను. హోసన్నా హోలీ ఫ్యామిలీ చూసారా? హోలీ ఫ్యామిలీ అంటే పరిశుద్ధమైన కుటుంబం. ఈ పరిశుద్ధమైన కుటుంబంగా ఒకటిగా మారాలంటే పరిశుద్ధాత్మ దేవుడు కలిగించు ఐక్యతను కాపాడుకునే యందు శ్రద్ధ కలిగి ఉండాలి. అంటే మీరు అంత పరిశుద్ధాత్మను ఊరికే పాడు చేసుకుంటుంది. ఐక్యత ఏంటది? ఊరికే అలుగుతూ ఉంటుంది. ఈ అమ్మాయి ఎవరో అనుకోండి, మిమ్మల్ని కాదులే. ఊరికే అలుగుతూ ఉంటుంది, ఊరికే కోపం, ఊరికే రెచ్చిపోతూ ఉంటుంది. ఎందుకని? ఇంకా పరిశుద్ధాత్మ పొందుకోలేదు. పరిశుద్ధాత్మ పొందుకుంటే అన్నీ కోపం గేపం అన్నీ పోయి అణిగి మణిగి హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ గ్లోరీ జీసస్. ఎంత వినయం, ఎంత సాత్వికం, ఎంత దీన మనసు, అబ్బా ఎంత ఓర్పు, ఎన్ని మాటలన్నా అసలు ఏం పట్టించుకొనే, అస్సలు ఏమనుకోవట్లేదు మనసులో కూడా. ఎంత మంచి దానిలాగా చేసింది ఎవరు? పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చి నిన్ను ఆయన పరిశుద్ధపరుస్తాడు. ఆమేన్. పరిశుద్ధాత్ముడు నిన్ను సత్యములో నుండి సర్వసత్యంలోకి నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పింపజేస్తాడు. ఏదన్నా తప్పు చేసావంటే ఇంక ఏడుస్తూనే ఉంటావు, చిన్నపిల్లలాగా. చిన్నపిల్లలాగా ఏడుస్తూనే ఉంటావు. ఏంటి ఇలా ఏడుస్తుందంటే పరిశుద్ధాత్ముడు లోనికి వచ్చి ఏం చేస్తున్నాడు? చేసిన పొరపాటు నిమిత్తం ఒప్పింపజేస్తున్నాడు. ఏడ్చి అది ఒప్పుకునే అంతవరకు, నీ గుండెలో ఉన్న భారం అంతా పోయేంత వరకు నువ్వు ఏడుస్తూనే ఉంటావు. ఇంకా ఎందుకంటే ఆయన ఊరుకోడు. చేసిన తప్పు కొరకు ఆయన ఒప్పింపజేస్తూనే ఉంటాడు. అందుకని అందరూ పరిశుద్ధాత్మను పొందుదురుగాక. ప్రవచనం ఏంటి? ఏవేళ ప్రవచనం? మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నారు. ఇది దూరస్తులకి, సమీపస్తులకి, పిల్లలకి, పెద్దలకి, అందరికీ తండ్రి చేత వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మనం అందరం ముద్రించబడుదుముగాక. అందరూ పరిశుద్ధాత్మని వరము పొందుదురుగాక, పరిశుద్ధాత్మ చేత నింపబడుదురుగాక, ఆత్మపూర్ణులుగా మార్చబడుదురుగాక. ఆత్మ చేత ఇక మీరు నడిపించబడాలి. అద్భుతం చెప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉంటే మీరు ఎలా నడిపించబడతారు? నడిపించేది ఎవరు? మిమ్మల్ని నడిచేది నేనే, కానీ ఆత్మదేవుడు నన్ను నడిపిస్తా ఉన్నాడు. రే అక్కడికి వెళ్ళొద్దురా, ఎక్కడికి? ఆ కూటానికి వెళ్ళొద్దు, రానని చెప్పేసి అంతే. ఫోన్ చేసి, సార్ కుదరదు సార్, ఆ మీటింగ్ నేను రాను సార్, అంతే. అదేంటి సార్ మీరు వస్తారనుకున్నాను సార్, నేను రావట్లా. ఇక్కడ ఉన్నప్పుడు కూడా తెలుసు కదా మీకు అనుభవం. కొన్ని కూటాలకి నేను అలా చూస్తారేంటి? కొన్ని కూటాలకి రాలేదు, కొన్ని పెళ్ళిళ్ళకి నేను రాలేదు. కారణం ఏంటంటే దేవుడు ఆజ్ఞ ఇవ్వలేదు. హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఆయనే బోధిస్తాడు. ఇంత ప్రసంగానికి ఒక మాట చెప్పాలంటే మీరు పరిశుద్ధాత్మ వండుకోండి చాలిక, మీకు ఎదురు లేదు. ఒకే ఒక మాట, మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడితే, నడిపించబడితే చాలు. ఆయనే మీకు సమస్తాన్ని బోధిస్తారు. ఆమేన్ చెప్పండి. ఇంకెవడును ఎవరి చేత మీరు బోధించబడరు. చెప్పించుకుంటారా? చెప్పించుకోరు. మిమ్మల్ని చూసి ఆనందిస్తుంటారు సేవకులు. హల్లెలూయా. అరే నేనే ఇదే అనుకున్నాను, అప్పుడు ఎట్లా చేస్తావు నువ్వు? ఆత్మ కలిగించు. ఇదే అనుకున్నానే, అప్పుడు ఎట్లా చేస్తావు నువ్వు? ఇది చెప్పినా జైర్యంలో. ఎందుకంటే గ్రహించట్లా తమ్ముడు. ఎవరి ఆత్మ పొందుకోండి బాబు, ముందు సౌండ్ సిస్టమ్ వస్తుంది, తర్వాత ఆత్మ పొందుకోండి. కీబోర్డ్ వస్తుంది రే, ఆత్మ లేకపోతే కీబోర్డ్ కాదు కదా, ఏమి రాదు ఎప్పటికీ. ముందు ఏం పొందుకోవాలి? అందరూ ఆత్మను పొందుకోవాలి. అందరూ ఆత్మను పొందుకోవాలి. ఇది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి మాట. అందరూ తైలము చేత నింపబడాలి. టైం దాటిపోతుంది, మీరే దాటించేస్తున్నారు. చూసారా మీరు ఎలా దాటించేస్తున్నారో టైంని? నేను అనుకున్నది 1 గంట, మీరు అనుకున్నది ఎంతో. మరి మీ మనసులో ఉన్న కోరికను ఆయన చూసేసాడు, విన్నాడు ఆ ప్రార్థన. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్తాం ఆమేన్. హల్లెలూయా. అక్కడ ఆ ఏరియాలో తైలాభిషేకం అని పండగ చేస్తున్నారు. ఏ అభిషేకం?
రండి వరుసగా రండి. ఆ నూనె తీసుకుని నెత్తి మీద పోతున్నారు. నేను ఆ ప్రసంగానికి నన్ను ఒక ఆయన పిలిచాడు, తైలాభిషేక పండగ అది కూడా. నేను అన్నాను, ఈ నూనె మాత్రం పొరపాటు నేను ఎవరి నెత్తి మీద పోయిను, నేను ప్రార్థన చేస్తాను, పరిశుద్ధాత్మ నూనె తైలము చేత అందరు నింపబడతారు, హల్లెలూయా అని చెప్పినప్పుడు ఆయన ఎంతో బతిమాలాడు. సార్ మీలాంటి దైవజనులు ఇది పోస్తే నెత్తి మీద, ఇది పోస్తే ఏమి, ఈ నూనె తీసాలి నెత్తి మీద పోతే నూనె అది జిడ్డు అయిపోద్దాలి ముఖం అంతా. ఈ నూనె కాదయ్యా, పరిశుద్ధాత్మ అనే నూనెతో తైలముతో అభిషేకించబడాలి, అప్పుడే వాళ్ళ జీవితాలు ప్రకాశిస్తాయి, క్రీస్తు వలె తేజరిల్లుతారు. లెమ్ము తేజరిల్లు, ప్రకాశించు. దేవుని వెలుగు నీకు వచ్చేసింది, పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చి ఉన్నారు, నీలో ఆయన ఉన్నారు. ఇదిగోండి, పరిశుద్ధాత్ముడు మనతో ఉంటారు, మనలో ఉంటారు, మన మధ్యలో ఉంటారు. మన చేయి పట్టుకొని చక్కటి ఆలోచన చెప్పి వెన్ను తట్టి, కరెంట్ వచ్చిందా, నడిపిస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. తైలము రాసుకొని, అందుకని అందరూ పరిశుద్ధాత్మ అనే తైలము రాసుకొందురుగాక, పూసుకొందురుగాక. ప్రభు మీ అందరినీ ఆ తైలము చేత అభిషేకించునుగాక. తర్వాత మాట, ఏం కట్టుకొని? వస్త్రములు కట్టుకొని. ఈ వస్త్రం అనేది చాలా వస్త్రాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? చాలా వస్త్రాలు ఉన్నాయి బైబిల్లో. ఇది ఒక పెద్ద ప్రసంగం. రక్షణ వస్త్రం, మహిమ వస్త్రం, ఇంకా స్తుతి వస్త్రం, ఇంకా చెప్పండి, ఉల్లాస వస్త్రం, ఇంకా నీతి వస్త్రం, అబ్బా, ప్రశస్తమైన వస్త్రం, ఇంకా పెండ్లి వస్త్రం, ఆమేన్. ఇట్లాగా ఈ వస్త్రాలన్నీ కట్టుకొని మనం ఎక్కడికి వెళ్ళాలి? పెండ్లి జరుగుతుందండి, పెండ్లి వస్త్రం లేకుండానే ఎక్కడికి వచ్చేసాడు వీడు? ఒరే ఇండి చేతులు కాళ్ళు కట్టేసి ఎక్కడేసేయండి, వెళ్ళిపడి చీకట్లో వేసేసేయండి. ఎందుకని? ఏం లేదు, పెండ్లికి వచ్చాడు, రేపు పెళ్ళికి వెళ్ళాలి మేము కూడా. ఏ వస్త్రం కొనుక్కోవాలి? సపరేట్ ఉంటుంది అది. అంటే ఈ పెళ్ళికి వెళ్ళాక ఈ వస్త్రాలు కొనుక్కోవడం, ఈ బట్టలు కొట్లోకి వెళ్ళి కొనేసుకుంటారు వీళ్ళు. ఈ బట్టలు కాదు, రక్షణ అనే వస్త్రం ఉండాలి. ఎల్లప్పుడూ స్తుతి యాగం చేసే స్తుతి వస్త్రం వేసుకున్న వాళ్ళు ఏం చేస్తుంటారు? ఎల్లప్పుడూ కష్టమందు స్తుతిస్తారు, చెప్పాలి, నష్టమందు, ఇరుకులందు, ఇబ్బందులందు, వ్యాధులందు, బాధలందు స్తుతిస్తూనే ఉంటారు. యోబు వలె, హల్లెలూయా. ఇచ్చినందుకు స్తోత్రం, తీసేసుకున్నందుకు స్తోత్రం. స్తుతి వస్త్రం, ఉల్లాస వస్త్రం కలిగిన వారు ఎప్పుడు ఇంకా ప్రభువునందు ఉల్లసిస్తూ ఉంటారు. నీతి వస్త్రం కలిగిన వారు ఎప్పుడు కూడా నీతిగా జీవిస్తారు. పరిశుద్ధ వస్త్రం కలిగిన వారు ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉంటారు. కాబట్టి వస్త్రములు కట్టుకొని బోయాజు యొద్దకు వెళ్ళాలి. ఆమేన్. బోయాజు యొద్దకు వెళ్ళాలి అంటే వస్త్రములు ఉండాలి. బైబిల్లో మన కొరకు సిద్ధపరచబడినటువంటి ప్రతి వస్త్రమును మనం ధరించుకొందుముగాక. మహిమ ప్రభావం అనే వస్త్రమును ధరించుకొందుముగాక. పెండ్లి వస్త్రమును ధరించుకొందుముగాక. నీతి వస్త్రమును ధరించుకొందుముగాక. ప్రశస్తమైన వస్త్రాలను ధరించుకొని రాజుకు గుర్తుగా ఉన్న బోయాజు వద్దకు మనం వెళ్ళుదుముగాక. ఇంకొక మాట ఉంటుంది, ముగించుకున్నాం చూడండి, అక్కడే త్వరగా చదవండి. వస్త్రములు కట్టుకొని, బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. ఎక్కడ? ఏ కళ్ళమునకు? బోయాజున్న ఎక్కడున్నా? ఏ కళ్ళముకి వెళ్ళాలి? ఎవండి మీకు అర్థం కావట్లేదు, చాలామందికి అబద్ధంలోనే ఉంటున్నారు. బయటికి రండి. బోయాజున్న కళ్ళమున వద్దకే మనం రావాలి. ఆమేన్. అక్కడే మనం సిద్ధపరచబడతాం, అక్కడే మనం పెండ్లి కుమార్తెగా తీర్చిదిద్దబడతాం. అక్కడి నుంచే మనం ప్రభు దగ్గరికి మనం వెళతాము. స్తోత్రం కలుగును గాక. నిశ్చయంగా ఈ బెత్లెహేములో ఈ కళ్ళమందు బోయాజు ఉన్నారు. బోయాజు అనగా ప్రభువైన యేసుక్రీస్తు. చెప్పండి గట్టిగా, బోయాజు అనగా ప్రభువైన యేసుక్రీస్తు. కళ్ళము లాంటి ఈ సంఘములో ఆయన ఉన్నారు. ఈ సంఘమునకు శిరస్సుగా ఉన్నారు ఆయన. హల్లెలూయా.
గనుక ఆయన యొద్దకు వచ్చినటువంటి మీరు స్నానం చేయాలి, తైలం రాసుకోవాలి, అంటే పరిశుద్ధాత్మను పొందాలి, బాప్తిస్మమును పొందాలి, వాక్యం అనే ఉదక స్నానంతో పరిశుద్ధపరచబడాలి, 2 పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకోవాలి, క్రీస్తు పోలికలకు మార్చబడాలి, 3 వస్త్రాలు కట్టుకోవాలి. వస్త్రం లేని వారిగా ఉండొద్దు. సార్దీ సంఘంలో చెప్తాడు, సార్దీ సంఘం గురించి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చదవండి. తమ వస్త్రములను అపవిత్రపరచు కొనని కొందరు మీ యొద్ద ఉన్నారు. ఎంత మంచి మాట. వస్త్రములను అపవిత్రపరచు కొనని కొందరు సార్దీ సంఘంలో ఉన్నట్లుగా ఏమండి, వస్త్రములను అంటే జీవితాలను అపవిత్రపరచుకొనని కొందరి వలె మనము కూడా సార్దీ సంఘంలో ఉన్నట్లుగా సంఘములో ఉందురుగాక. హల్లెలూయా. ఆ కళ్ళమునకు వెళ్ళమంటే బోయాజు యొద్దకు వెళ్ళాలి. ఇంకొక మాట ఉంటుంది చూడండి అక్కడ, తర్వాత చదవండి. అదిగో చివరి మాట ఏంటి, 4వది, మరుగై ఉండాలి. ఎలా ఉండాలి? మరుగై. అంతఃపురంలో రాజకుమార్తె కేవలం మహిమ కలిగింది. ఎందుకు మహిమ కలిగిందంటే రాజకుమార్తె ఏమై ఉంది? రాజు యొద్దకు వెళ్ళేంత వరకు ఏమై ఉందండి? మరుగై ఉంది. ఇప్పుడు మనం మరుగై ఉండాలి. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏమై ఉండాలండి? మరుగై ఉండాలి, దాచబడి ఉండాలి, ఆయన చేతి నీడలో కప్పబడి ఉండాలి. మహోన్నతుని చాటున నివసించువాడే. ఎవరి చాటున నివసించాలి? మహోన్నతుడా. నేను పాడాలనుకోలే, అమ్మగారు పాడదాం అనుకున్నారు, కీబోర్డ్ వాయిద్దామని. ఏది ఎక్కడున్నారు అమ్మగారు? పిలవండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ఎవరి చాటున నివసించాలంటే మహోన్నతుని చాటున నివసించాలి. అప్పుడే మనం సర్వశక్తుని నీడను విశ్రమిస్తాం. ఆమె. కాబట్టి రూతుతో చెప్తుంది అత్త, మరుగైయుండు. ప్రభునితో చెప్తున్నారు, నేను కనబడాలి. ఈ సందర్భాన్ని బట్టి ఒకటి గుర్తొచ్చింది నాకు. నేను కనబడాలి, నేను చేసింది అందరూ నా ముఖం చూడాలి, నా స్వరం చెప్పండి, నా స్వరం వినాలి, అందరూ నన్నే పొగడాలి అనుకున్నావా? బోటం ప్లస్ పిట్. అణిచివేయబడతావు, తగ్గించబడతావు. నేను కనబడకూడదు, యేసయ్య ముఖ దర్శనాన్ని చూడాలి, ఆమె యేసయ్య స్వరాన్ని నా గుండా వినాలి, ఆయన బయలుపడాలి, ఆయన ప్రత్యక్షమవ్వాలి అని కోరుకున్నావా? మరుగై ఉన్నావా? దేవుడు తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు. ఎంత మరుగ్గా ఉంటామో అంత మహిమ రిలీజ్ అవుతుంది. హల్లెలూయా. దేవుని పాద సన్నిధిలో మరుగ్గా ఉండాలి, మరుగై ఉండాలి. అంత మహిమ చేత దేవుడు నింపునుగాక. ఆమేన్. మరుగై ఉండండి. సంఘంలో మరుగై ఉండాలి. క్రీస్తు శరీరం అనబడే సంఘంలో మనం అందరం ఏమై ఉన్నాం? అవయవాలమై ఉన్నాం కదా. చూడండి, అవయవాలమై ఉన్నాం. కొందరేమో చెయ్యి ఉన్నారు, కొందరేమో కళ్ళై ఉన్నారు, కొందరేమో చెవులై ఉన్నారు, కాళ్ళై ఉన్నారు. చూడండి, ఈ శరీరం అనబడే సంఘంలోనట కొందరేమో కనబడుతున్నాయి, కొన్ని ఏమో కిడ్నీలు కనబడుతున్నాయా? గుండె కనబడుతుందా? ఊపిరితిత్తులు కనబడుతున్నాయా? కాలేయం కనబడుతుందా? కనబడట్లా. కనబడకపోయినా వారు ఉన్నారా లేదా? నన్ను ఎవరో చూడట్లేదు, నన్ను ఎవరో పట్టించుకోవట్లేదు, నేను సంఘానికి ఎలాంటి దాన్ని, గుండెకాయ లాంటి దాన్ని, నేను గనక ఆగిపోతే మీరు చచ్చిపోతారు అని అనొచ్చా? ఇక్కడ లేదులేండి ఆ పరిస్థితి. స్టార్టింగ్లో ఆ ప్రాబ్లం ఉండేది. ఇక్కడ నేను రాకపోతే డప్పు కొట్టేవాళ్ళు లేడు, నేను రాకపోతే మైక్ పెట్టేవాళ్ళు లేడు. స్టార్టింగ్లో ఎదుర్కొన్నది నేనే. ప్రకాశాన్నే భారం మోసేటప్పుడు ఆమె చెప్పండి, ఆ భారాన్ని మోసాడు, వాళ్ళనే మోసాడు. కానీ వాళ్ళ దూరం అయిపోయారు కొంతమంది. అర్థం చేసుకోలేదు అంతే ఆ ప్రేమను. ఎంత భారం మోసాడు ఇక్కడ. డప్పు కొట్టేవాడు రాకపోయే, మైకి పెట్టేవాడు రాకపోయే, సాయం చేసేవాడు రాకపోయే. ప్రభువా ఇది నాకు అప్పగించిన
పని అని చెప్పేసి ఒక్కడిగా ఉండి అన్నిటినీ సమకూరిస్తే అందరూ వచ్చి సిగ్గుపడిపోయేవారు ఆ కాలంలో. అట్లా చేసేవాడిని భారం మోస్తూ. అందుకనే నాకు అంత ఓపికని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, అంత కృప ఇచ్చాడు దేవుడు. ఆమేన్ చెప్పండి. మరుగై ఉండాలి. మనం చేసే పరిచర్య అందరూ చూడాలని ఎప్పుడు అనుకోకూడదు. ప్రభువుకి ఇష్టమైన సేవ చేయాలి. ఆమేన్. మరుగుగా ఉండాలి, మరుగుగా ఉండాలి, మరుగై ఉండాలి. కనబడకూడదు, 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 కనబడకూడదు. దేవుని దృష్టిలో మనం మరుగై ఉందుముగాక. ఆమేన్, ఆమేన్. కనుక ఇప్పుడు అంటారు, నా కుమారి నీవు యెహోవా చేత దీవెన నొందిన దానువు, భయపడకు, నీవు చెప్పిన దాంతో నేను నీకు చేస్తాను. ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు దీవెన నొందావు? దీవెన నొందక మునుపు ఏం చేసింది రూతు? స్నానం చేసింది, తైలం రాచుకుంది, మూడోది బట్టలు కట్టుకుంది, నాలుగోది మరుగై ఉంది. ఇప్పుడు చివరికి ఇప్పుడు బోయాజు తీసుకున్నారు. ఆమేన్. బోయాజు నద్దకు వచ్చింది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు రూతు బోయాజు నద్దకు వచ్చింది. ఆమేన్. బోయాజు రూతుని చూశాడు. ఆమేన్. రూతు బోయాజుని చూసింది. ఆమేన్. ఇప్పుడు బోయాజు రూతుని పెండ్లి చేసుకున్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం చూడండి రూతుది. అన్యురాలైనటువంటి రూతులో నుండి క్రీస్తు వంశావళి వచ్చింది. క్రీస్తు వంశావళిలో రూతు పేరు కూడా ఉంది. హల్లెలూయా. బోయాజు రూతు పెళ్లి చేసుకున్న తర్వాత ఒబేదేద్ అనే కుమారుడు పుట్టిన తర్వాత ఆ ఒబేదేదులో నుండి క్రీస్తు వంశావళి వచ్చింది. క్రీస్తు వంశావళిలో పేరెన్నిక గన్నిది రూతు పేరు. స్తోత్రం కలుగునుగాక. ఎక్కడో పుట్టిన అన్య కుటుంబంలో మోయాబు దేశంలో పుట్టిన రూతుని తీసుకొచ్చి దేవుడు క్రీస్తు వంశావళిలో చేర్చేశాడు. ఎంత ఘనత. ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను కూడా ఎక్కడ ఉండాలి? క్రీస్తు వంశావళిలో చేర్చబడాలి. అలా చేర్చబడాలంటే స్నానం చేసిన వారిగా ఉండాలి, స్నానము చేసిన శరీరం కలిగిన వారిగా ఉండాలి, తైలం రాచుకున్న వారిగా, పరిశుద్ధాత్మను పొందిన వారిగా ఉండాలి. 3, బట్టలు కట్టుకున్న వస్త్రములు కట్టుకున్న వారిగా ఉండాలి. వెలగల వస్త్రములు, మిక్కిలి విలువైన వస్త్రములు కట్టుకున్న వారికి కనబడాలి. రాజు కోరుకునే వస్త్రాన్ని ధరించుకున్న వారిగా ఉండాలి. రాజుకు ఇష్టము పుట్టించే వస్త్రములను ధరించుకున్న వారిగా ఉండాలి. రాజు దయ కలిగే వస్త్రములు కలిగిన వారిగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. చివరికి 4వదిగా మరుగై ఉండాలి. స్తోత్రం. ఎంత మరుగై ఉంటాం అంత దేవుడు మహిమను బయలుపరుస్తాడు. స్తోత్రం కలుగునుగాక. చివరిగా బోయజ్ అంటాడు, నా కుమారి. బోయజ్ అనగా యేసయ్య చెప్తున్నారు మీ అందరికీ, ఒక్కొక్కరికి చెప్తున్నారు, నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. ఇంట్లో వెళ్ళి అడుగుపెట్టి, ఇప్పుడు అడుగుపెట్టి వెళ్ళి ఎక్కడా మీ ఇంట్లో వెళ్ళి అడుగుపెట్టి, ఇప్పుడు దేవుని పక్షంగా చెప్తున్నాను, దేవుని దీవెన మీ ఇంట్లోకి వచ్చునుగాక, నీ కుటుంబంలోనికి వచ్చునుగాక, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు పొందుకొందువుగాక. కారణం ఏంటంటే ఈ స్త్రీల కూడికలో ప్రత్యేకంగా నీతో చెప్పిన మాట, నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. దీవెన తప్పు ఇంకొకటి లేదు. స్తోత్రం. అందరిని ఆయన దీవించాడు, అందరినీ దీవించాడు. భయపడకండి, ప్రభు చెప్పింది అంతే మీకు చేయబోతున్నాడు. దయచేసి అందరూ ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం. ఈ మాటలన్నీ మీ హృదయాల్లో స్థిరపరచునుగాక.